హాయ్ వ్యూస్, వెల్కమ్ టు రాణి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ పకోడీ అండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. ముందుగా మీకు తగినంత చికెన్ తీసుకొని అందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని, మీకు స్పైసీకి తగ్గట్టు కారాన్ని, ఒక పించ్ ఆఫ్ పసుపుని, ఫుడ్ కలర్ని, అలాగే చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ని కూడా 1 టేబుల్ స్పూన్ యూజ్ చేయాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బేసన్ అండి, అదే శనగపిండి అంటారు, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ముందుగా ఒక ఎగ్ని కొట్టుకొని అందులో ఉన్న ఎగ్ వైట్ని వేరు చేసుకొని ఇందులో వేసుకోవాలండి. ఈ ఎగ్ వైటు, ఈ చికెన్ అన్నీ బాగా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలండి. చూస్తున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన దాన్ని మినిమం ఒక 15 మినిట్స్ అనేది రెస్ట్ ఇవ్వాలండి. ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల ముక్కలు అనేది జ్యూసీగా ఉంటుంది, మళ్ళీ క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుందండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలండి. హీట్ అయ్యాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కొద్దిగా వేస్తూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూస్తున్నారుగా, వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇంట్లోనే ఎంతో ఈజీగా పకోడీని మనం రెడీ చేసుకోవచ్చండి. దీనికోసం బయటికి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసి హెల్త్ని కూడా పాడు చేసుకునే బదులు ఇంట్లోనే ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. చూస్తున్నారుగా, వేడిగా చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేనండి, చికెన్ పకోడీ రెడీ.